చేసుకునే శక్తికి స్థాయికి ఈ వ్యక్తి ఎదగగలిగినాడు అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉండొచ్చు, ఎన్ని ప్రయోగాలు చేసి ఉండొచ్చు. వాళ్ళ పోరాటం 400 ఏళ్ళు, 400 years, 200 years ఇండిపెండెన్స్ వచ్చి 200 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకి స్వాతంత్రం వచ్చి 200 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. సంఖ్య కొద్దిదే ఈక్వాలిటీ కోసం, డిస్క్రిమినేషన్ ఉండొద్దు అని ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు మన పూర్వీకులంతా చేసింది. ఆ పూర్వీకులందరూ ఒక స్ట్రాటజీ వేసుకున్నారు. అల్టిమేట్లీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క నాయకత్వంలో వాళ్ళు ఒక పెద్ద మూమెంట్ తీసుకొచ్చారు అక్కడ. ఆ మూమెంట్లో నిర్ణయం ఏం తీసుకున్నారంటే, ఒక పొలిటికల్ ఒబామా పుట్టక ముందు ఎంతో మంది వ్యాపార ఒబామాని పుట్టారు. సో ఆ మిలియన్స్ ఆఫ్ వ్యాపార ఒబామాని కలిపి ఒక పొలిటికల్ ఒబామాకు సపోర్ట్ చేస్తే బ్లాక్ మ్యాన్ హాస్ ఎంటర్డ్ ఇంటూ వైట్ హౌస్. సో వాళ్ళు ఏనాడు ఊహించలే ఒక బ్లాక్ మ్యాన్ కూడా ఎంటర్ అవుతాడన్నా. అందుకే అధికార నివాసం పేరు వైట్ హౌస్ లో పెట్టుకున్నారు. సో ఇటువంటి సక్సెస్ స్టోరీ మనం కూడా క్రియేట్ చేయాలా లేదా? చేయాలా లేదా? చేయాలి. ఇప్పుడు ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఏం చేయాలా? నువ్వు చేయాలి. సో మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలా లేదా? సో మన స్ట్రాటజీ సక్సెస్ కావాలంటే ఫస్ట్ విక్రమ్ వెళ్ళిపోవాలి, అపరిచితుడు. కొట్లాటలు పంచాయతీలు మాదిగా మాల వీడు రెడ్డి వీడు మళ్ళీ ఇప్పుడు ఎస్టీలలో కూడా రకరకాల ఇవి తీస్తున్నారు. అంటే అవతల వర్గాన్ని తెలుసు వీళ్ళని ఐక్యవత్వంలో ఉంచకపోవడమే మేము మంచి. వీడు ఎప్పుడైతే అయితాడో మేము కట్టరా కాబట్టి వాళ్ళు ఎన్ని విషబీజాలు నెత్తిలో పెట్టాలో అన్ని పెట్టేసి ద టోటల్ దళిత్ మైండ్ సాఫ్ట్వేర్ ఇస్ కరెక్టెడ్. టోటల్ వైరస్ ఇంజెక్ట్ చేసి పడేసి సో దట్ యూ విల్ నెవర్ పెర్ఫార్మ్. ఇప్పుడు డిగ్రీ చేసే పని ఏంటంటే యాంటీవైరస్ పని చేస్తుంది. కరెక్టెడ్ సాఫ్ట్వేర్ తీసేయాలి, కరెక్టెడ్ ఆలోచన విధానం తీసేయాలి. ఆ బానిసత్వాన్ని, ఆ అపరిచిత్వాన్ని తీసే ప్రయత్నం ఇది చేస్తుంది. ఆ బానిసత్వాన్ని తీసేటటువంటి క్రమంలో దానికి ఎంతవరకు మీరు సిద్ధమైందో చెప్పండి. ఎంతమంది సిద్ధం? సో నిస్వార్థంగా అంటే డిక్కీ నాకేమిస్తుంది అని ఆలోచించకుండా డిక్కీకి నువ్వేమిస్తావు అన్న. 3 మీటింగ్లు అయింది, నాకు ఏం లాభం రాలేదు సార్ అంటే డిక్కీ మనకు కాదు, డిక్కీ మన భవిష్యత్తుకు, మన భవిష్యత్ తరాలకు కావాలి. ఇప్పుడు ఎవరో మా తండ్రుల జమానాలనే డిక్కీ పెట్టింటే ఇలా మా అవసరం లేకుండే. కానీ ఇప్పుడు మనం డిక్కీ స్థాపించడం 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఇంకా మనం ఒక కమిట్మెంట్తో ముందుకు తీసుకెళ్ళాలి. ఏ సంస్థ తీసుకెళ్ళాలంటే మనం చేయాలి. మీరు చెప్పాలి. నెక్స్ట్ నేను వచ్చేటప్పుడు అందరూ ఆంటర్ప్రెనర్స్ గా ఉండాలనేది నా ఆశ. ఎవ్రీబడి ఆంటర్ప్రెనర్. దానికి
తరఫున సహాయం కావాలంటే ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ యూ జేబీ. అవగాహన చేసుకొని మనలో ఉన్న తప్పులని ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని అందరూ కూడా ఒకే ఆలోచన. రాజనాయక్ గారు కదా, ఇస్తాను. సో ఈ 25% పాపులేషన్ ఒకే రకమైన ఆలోచన చేయాలి. ఫస్ట్ మనం ఒక నిర్ణయం ఏం తీసుకోవాలంటే, కమ్మ వాళ్ళు 100 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. ఒక దళితుడి చేతిలో నుంచి డబ్బు పూర్తి ఖర్చు పెడితే మళ్ళీ ఇంకో దళితుడికి చేయాలి. ఏ విధంగా? సపోజ్ మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది. సో పెళ్లికి ఎవరో పిలుస్తావు? కెమెరామెన్ పిలుస్తావు, వీడియోగ్రాఫర్ పిలుస్తావు, క్యాటరింగ్ అని పిలుస్తావు, 10,000 పిలుస్తావు. వీళ్ళందరూ ఎవరన్నా మన నెట్వర్క్లో ఉన్నారా చూసి వాడిని పిలిచి వాడి బిజినెస్ ఇస్తే దట్ ఈస్ జనం. ఆ థాట్ ప్రాసెస్ మనం చేసుకోగలిగితే నథింగ్. వీడియో క్లోజ్ చేసి